ఐ యామ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్. మేము ఒక వర్క్ చేస్తున్నామండి. అంటే క్యాజువల్గా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒక వార్డ్ మెంబర్, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, అందులో ఒక పర్సన్ని మనం విన్ చేయించామండి. విన్ చేయించిన తర్వాత అంటే మన సటన్ ఒక అమౌంట్ మాట్లాడుకున్నాము ముందే. అంటే ఈవెన్ వార్డ్ మెంబర్గా కానీ, సర్పంచ్గా కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్ ప్లస్ ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, లేకుంటే ఓ వార్డ్ మెంబర్ అని అనుకోండి ఎగ్జాంపుల్గా. ఒప్పుకున్నాం. అతను కూడా ఒప్పుకున్నాడండి డీల్కు. ఒప్పుకొని నన్ను గెలిపించిన తర్వాత మీకు మనీ ఇచ్చేస్తా అని చెప్పాడు. సరే ఓకే అని మన కొన్ని వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్స్ చేసామండి. ఆల్రెడీ చేసేసిన తర్వాత అతను ఎట్లా అంటే గెలిచిండంటే, అతను ఓడిపోయే క్యాండిడేట్ యాక్చువల్లీ ఓడిపోయింది కూడా 100%, కానీ గెలిపించినాం. అది న్యూమరాల్స్కున్న పవర్ అండి. మీరు నమ్మకపోయినా అది నిజం. కొంతమంది అంటారు కావచ్చు న్యూమరాల్స్తో ఎట్లా విన్ అవుతారు అని. అక్కడనే ఉంటుంది అది. ఎట్లా వెంట్రుక వాసలో ఓటమి తప్పిపోయింది తెలుసా అండి. లేకుంటే వేరేలా ఉండు. ఇప్పుడు అతను మాట్లాడింది కాబట్టి మనం గెలిపించాము. ఎందుకంటే ఓడిపోతే 5 సంవత్సరాల జీవితం పోతుంది. ఇప్పుడు మనీ అయితే డబ్బు ఖర్చు పెడతారు కదా, ఫ్లెక్స్ల కోసము, మందు కోసము, బిర్యానీ కోసము, ఓటర్లకు 500, 100 పంచడానికి అయితే కంపల్సరీ డబ్బు ఖర్చు పెట్టాల్సిందే కదా. అలాంటిది న్యూమరాలజీని అతనికి ఫాలో అయ్యిండు. జస్ట్ అతనికి చెప్పినాం. అంటే ఏమైనా సర్పంచ్ అనుకోండి, వార్డ్ మెంబర్ అనుకోండి, 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం కాపాడిన తర్వాత అతను గెలిచాడు. ఇక వార్డ్ మెంబర్గా గెలిచాడు, సర్పంచ్గా గెలిచాడు. గెలిచిన తర్వాత మనం జస్ట్ ఇక వర్క్ అయిపోయిన తర్వాత మనం అందులో అమౌంట్ గాడికి ఇవ్వాల్సిందండి. మనకు దేవుడు ఆ విద్యనిచ్చినందుకు మనం దేవునికి కంపల్సరీ కృతజ్ఞతగా కొంచెం డబ్బు తీసుకొని మనం టెంపుల్స్కి డొనేషన్ చేస్తాం. అంటే ఆ టెంపుల్కి సంబంధించిన చిన్న వర్క్స్ కొన్ని మనం చేపిస్తామండి. ఎందుకంటే అతనికి ఉన్న బ్యాడ్ మనకు కూడా వస్తుంది, మన బ్యాడ్ మన ఎవరికైనా వస్తుంది. అతన్ని గెలిపించినందుకు మనకు కూడా ఎంతో బ్యాడ్ వస్తుంది. ఆ బ్యాడ్ని పోగొట్టుకోవడానికి మనం టెంపుల్స్కి డొనేషన్ చేస్తాం కాబట్టి అది మనకు కొంచెం తగ్గిపోతుంది. ఇది అందరికీ తెలిసింది, ఏ న్యూమరాలజిస్ట్కి అయినా. అయితే మనీ కోసం అడిగినాం. జస్ట్ అడిగితే ఇక బిల్డప్లు కొట్టుడండి. ఇక నేనే గెలిచిన అది ఇది అని. అప్పుడేమో తను కుక్క గుడ్డ ఎక్కలేదండి గెలవక ముందు. గెలిచిన తర్వాత ఇక ఆయన బిల్డప్లు అది వెయిటింగ్ చేయించుడు. ఇక రేపుతా మాపిస్తా అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిటింగ్ చేయించుడు. ఇక అర్థమైంది. సరే పోనీ ఇక మీరు ఇయర్ కావచ్చు కదా, ఇంకా టైం ఉంది కదా అని అయినామండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి కదా. ఇప్పుడు సర్పంచ్ గెలిచిందే అనుకోండి, ఇంకా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్పంచ్ కోసం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అతను గెలవాలి కదా. అప్పుడు గెలవాడు, అప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు మనం ఎంత సఫర్ అయినామో అతన్ని కూడా అంత సఫర్ అయిపోయాలి కదా. న్యూమరాలజీలో కూడా ఉంటుందండి. మనం మాట కట్టుబడతాం, మోసం చేయడం సెట్ కాదండి. ఎందుకంటే మనం ఒక పని మొదలు పెట్టామంటే ఆ పని పూర్తయ్యే వరకు ఇక మళ్ళీ వేరే పని ముట్టుకోమన్నట్టు, అంత డెడికేషన్ అన్నట్టు. ఆ వర్క్ అయిపోయింది, అతను విన్ అయ్యిండు, వర్క్ అయిపోయింది. తర్వాత మనీ కోసం పోతే తిప్పించింది. ఇక తర్వాత మనీ ఇవ్వడని అర్థమైందండి. అతనికే చెప్పినాడు. తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా, ఇప్పుడే అయిపోదు కదా. ఇప్పుడు ఆల్రెడీ 2 years అయిపోయినట్టే. ఇంకా 3 years 4 years తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా. అప్పుడు అతని భవిష్యత్తు మళ్ళీ నాగరికి రావాల్సిందే కదా. అప్పుడు అతన్ని మా ఇంటి గేటు బయట కూడా నిలబెడతామండి. ఎమ్మెల్యే అయితేంది, ఎంపీ అయితేంది, సర్పంచ్ అయితేంది, వార్డ్ మెంబర్ అయితేంది, మనకి ఇంటికి ఒక గేట్ ఉంటుంది. గేటు బయట అప్పుడు నిలబెట్టి ఆయనని వెయిట్ చేపితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గెలవడు కదా. ఇక నెక్స్ట్ అతని కుక్కగలు కూడా పట్టించుకో, అంత ఘోరం. ఎందుకంటే ఒక్కసారి ఓడిపోయిన తర్వాత మీ ఇంటి పక్క పంట కూడా నమస్తే పెట్టడానికి చాలా ఆలోచిస్తాడు తెలుసా. అలాంటిది ఇప్పుడు ఎలక్షన్స్లో కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మోసం చేయడం అది కరెక్ట్ కాదు కదా. అతను కూడా రాజకీయ నాయకుడు అది చూపెట్టుకుంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనే టైం ఉంటుంది కదా. అప్పుడు ఓడిపోతే కుక్క గుడ్డే కదా. ఇప్పుడున్న వాల్యూ ఉంటుందా అండి? మీరు చూడండి, ఒక ఎమ్మెల్యేకి గెలిస్తే ఎంత చేయొచ్చు అని అంటే ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారు, ఇసుక దందా ఉంటుంది, రేషన్ దందా ఉంటుంది, వైన్స్ దందా ఉంటుంది, రోడ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. కాంట్రాక్ట్స్ అయితే 100 కోట్లు ఉంటాయండి. 5 సంవత్సరాలల్లో మీకు నచ్చిన కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు అండి. అంత ఘోరంగా ఉంటుంది. మళ్ళీ రిలేట్ షీట్స్ అనేది హైలైట్ ఉంటుంది. మీరు ఈ 5 సంవత్సరాలు రాజభోగాలు అనుభవిస్తారు. మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా మీరే చీఫ్ గెస్ట్ అండి. ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు. ఇది 5 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కసారి మీరు లాస్ అయిన తర్వాత
మిమ్మల్ని పక్కడు కూడా పిలవడానికి ఓడిపోయినాడు గాన్ని ఏమైనా పిలుతాడు, అవసరం లేదని అంటారు. అంటే మీరు చూసిర్రా, పదవిలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవిస్తారు, పవర్ ఉంటుంది. అదే ఓడిపోతే ఎవరు పట్టించుకోరు. అది న్యూమరాలజీ ఒక పవర్ అండి. ఇప్పుడు అతను మోసం చేసిండు కదా, మనం కూడా సైలెంట్గా ఉంటాం. ఎందుకంటే మనకు టైం వస్తుంది కదా. అప్పుడు మాకు ఇల్లు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇంటి గేటు బయట నిలబెట్టి వెయిటింగ్ చేపిస్తే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అతను లాస్ అవుతాడు కదా. అప్పుడు లాస్ అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అనుభవించిన రాజభోగాలు మళ్ళీ పోతాయి కదా. అప్పుడు వాళ్ళ ఇంటికి ఎవడన్నా పోతాడు, ఎవడు పోడు. ఇప్పుడు పవర్లు ఉంటేనే కదా అండి ఏదైనా పని అయితే దాన్ని ప్రతి ఒక్కడు పోతాడు. అలాంటిది పవర్ పోయినాక ఎవడు వాళ్ళ ఇంటికి పోతాడు చెప్పుర్రి. మనకు టైం వస్తుంది కదా, అప్పుడు వెళ్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాలలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు కాంట్రాక్టర్లు, అందరు వాళ్ళ ఇంటి ముందు వచ్చి క్యూ కట్టి మాకు ఇయ్యండి అంటారు. మనం ఆ పర్సన్ని మనం విన్ చేయించినామంటే మనం ఎంత గ్రేట్ అండి. ఇప్పుడు మనకు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాల్సిందే కదా, అతను ఇవ్వలేదు, మోసం చేసినట్టు కిందకి అవుతుంది కదా. నెక్స్ట్ ఏం చేస్తాం, అతను ఎలక్షన్స్ టైమ్స్లో మళ్ళీ మనమే అతనికి దిక్కు కదా. ఎందుకంటే అతనికి ఆల్రెడీ తెలిసి ఓడిపోతాడని. ఇప్పుడున్న లగ్జరీ లైఫ్ అప్పుడు ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ నాగరికి వచ్చి మాట్లాడాలనుకుంటాడు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, గేట్ బయట ఉండి నిలబెట్టి వెయిట్ చేపించి మాట్లాడిపిస్తాం. ఇప్పుడు ఆయన కూడా మనల్ని ఎంత వెయిటింగ్ చేయించిండో దానికి 100 ఇంతలు మనం వెయిట్ చేపియామా, కుక్క కంట హీనంగా చూడమండి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత సర్పంచ్ అయితే ఎంపీడీసీ అయితే జెడ్పీడీసీ అయితే కుక్క కంట అది మనం తెలుసా. రూలింగ్ పవర్ ఉన్న వ్యక్తి ఓడిపోవడం అంటే అది కుక్క కంట హీనం తెలుసా అండి. అది ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అనేది ఒక్కసారి ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాల భవిష్యత్తు పోయినట్టే కదా. 1-2 రోజులు కాదు కదండి, 5 సంవత్సరాల భవిష్యత్తు పోయినట్టే. అప్పుడు తెలుస్తుందండి న్యూమరాలజీకున్న ఎంత పవర్. అందుకోసమే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కంపల్సరీ న్యూమరాలజీని ఫాలో కావాలండి. ఎందుకంటే 5 సంవత్సరాల భవిష్యత్తు మీకు కావాలనుకుంటే ఫాలో కావండి. అవసరం లేదు ఓటర్లు గెలుస్తాం పోతాం అంటే మీరు ఎట్లైనా పోండి, ఎడన్నా పోండి. కావాలంటే మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ 10 తారీఖు వేసారండి. అది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా, మేము శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు ఉంటారు, కుప్పం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారు చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు విన్ కావాలంటే 10 తారీఖు మీరు నామినేషన్ వేపియండి. అతన్ని రిక్వెస్ట్ చేసామండి. 15 రోజుల నుంచి అతన్ని బతిమలాడినాం, 10 తారీఖు వేపియండి, 10 తారీఖు నామినేషన్ వేపియండి, 10 తారీఖు నామినేషన్ వేపియండి అని. నామినేషన్ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. కానీ అదే మిస్టేక్ మళ్ళీ వేశారు చంద్రబాబు నాయుడు గారు. విన్ అయిన తర్వాత కూడా చూసుకోకుండా ఎట్లా చెప్పండి. ఒక డేట్ చెప్పినాం, ఆ రోజు కొంచెం చూడుండ్రి అని అంటే వాళ్ళు వినలేదు. గెలిచిన తర్వాత ఇక అది ఏం చేస్తాం. ఇప్పుడు వైఎస్ జగన్ గారు చేసిన మిస్టేక్ వల్ల చంద్రబాబు గారు ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆల్రెడీ మిస్టేక్ చేశారు. నెక్స్ట్ జగన్ గారు గెలిచేది మళ్ళా. అది ఎవరు పట్టించుకోవడం లేదండి. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మనల్ని మోసం చేసిన ఒక సర్పంచ్ వార్డు మెంబర్ని మనం కూడా సేమ్ అంతే టార్చర్ పెట్టారండి. గేటు ఎట్లా అంటే అతను ఓడిపోయిన తర్వాత మన ఇంట్లో కుక్క కూడా పనికి రాదండి. కుక్క కంటే హీనంగా చూస్తాం మనం అతన్ని. ఎందుకంటే ఆ నంబర్స్ అనేవి అంత పవర్ఫుల్ అండి. పొలిటికల్ లైఫ్ అనేది 5 సంవత్సరాల జీవితం అండి. దీన్ని నమ్మినా నమ్మకపోయినా మీరు చూడండి. ఎందుకంటే జీవితం ఒక్కటేసారి వస్తుంది, మళ్ళీ పోదండి. 5 సంవత్సరాల భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కావాలనుకుంటే న్యూమరాలజీని ఫాలో కావండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు న్యూమరాలజీని ఫాలో అయితేనే విన్ అవుతాడండి. లేకుంటే మీ భవిష్యత్తు అంధకారంలో పోతుంది. దాని తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మళ్ళీ పార్టీలు చేంజ్ అవ్వడు, అంత సఫర్ అండి. పార్టీలు చేంజ్ అవ్వడం అంటే ఇక అది బ్యాడ్ అండి. ఇక అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ బిలియనీర్.